देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। నాటుగుడ్డు దొరికితే తినండి, వారానికి మాత్రం కుదరవు. ఎందుకు కుదరవు అంటే మెటబాలిజం తేడా వస్తుంది. మటన్ తినొచ్చు, చేప తినొచ్చు, అది మెటబాలిజం దాని తేడా వస్తుంది. ఏ రకరకాలు ఉంటుంది. ఇక ఏం చేయాలనిపిస్తుందో, ఏం తినాలనిపించదు, ఎదరు వ్యక్తి మాట్లాడితే చిరాకు వస్తుంది. ఇప్పుడు చేయాల్సిన పని సాయంకాలం చేసుకుందాం అనిపిస్తుంది. అట్లా అన్ని రకరకాలు ఏమీ లేదు, ఒక పొర అంతే. తిన్నా ఒకలాగా ఉంటుంది, తినకపోయినా ఒకలాగా ఉంటుంది అమ్మ. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు తిన్న తర్వాత ఒక ఇది ఉంటుంది కదా, నిండింది పర్లేదురే, ఒక గంట పోయిన తర్వాత పని చేసుకుందాం అది ఉండదు. థైరాయిడ్ ఉంటుంది. మా దగ్గర ఎఫెక్ట్ కాదు. 3 రకాలు ఉంటుంది థైరాయిడ్లో, 3 రకాలు. ఇప్పుడు ఒకప్పుడు మగవాళ్ళకి బీపీ షుగర్ వచ్చిందంటే ఒక పథకం వచ్చినట్టు అనమాట. ఇప్పుడు అలాగే ఆడవాళ్ళకి థైరాయిడ్. కొంతమంది థైరాయిడ్ అయితే కొంతమంది ఈ డేట్లు గొడవలు ఇవి అవి ఇది. ఇవన్నిటికీ కారణం ఏంటి? మన తిండి, మన ఆలోచన, మన విధానం. అంతే. మరి ఏం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తే అంతే, ఇంకా దాటి అంత అక్కడికి మెయిన్ రోడ్కి వెళ్తే అంతే, లేదా వేరే బస్తీకి వెళ్తే అంతే. ఇంకెక్కడ తింటాం మరి? కూరగాయలు కల్తీ, బియ్యం కల్తీ, పప్పులు కల్తీ, ఉప్పులు అన్నీ కల్తీ. ఏంటంటేనమ్మా, కొంచెం వచ్చినప్పుడు దాన్ని వెంటనే అరికట్టడానికి ప్రయత్నం చేయకుండా ఉండడం. అదే పోతుందిలే అని ఆ గోలి మింగి ఈ టానిక్ దాగి ఇలా చేయడం. ఈ బట్టికిదేమో ముదిరిపోవడం. ఇప్పుడు 112 అంటే ఒకసారి పెట్టలేదుగా, మీకు 25 నుంచి స్టార్ట్ చేస్తారు, అంతే కదా. 3 రకాలు థైరాయిడ్లో ఉన్నదే. మనిషి శరీరంలో 3 రకాలు: T3, T4, TSH, అంతే. 3 రకాలు అంతే తప్ప 4వ రకం లేదు. మనం ఎదరా చూసాం. ముందు కరోనా ఒకటి చూసాం, కరోనా తర్వాత దానికి ఇంకోటి ఏదో పేరు పెట్టి ఇంకోటి వచ్చింది, రెండింటితో వదిలేసింది. మళ్ళీ ఇంకోటి వస్తే దానికో పేరు పెడతారు, అంతే. మనం పెట్టి పేరే. ఇప్పుడు ఇప్పుడు ఏం తిన్నామమ్మా? అక్కడ అన్నం, సాంబారు, కూర, పచ్చడి, మజ్జిగ ఇస్తున్నావు కదా. ఈ పొట్టగా ఏం తెలియదు. పొట్టకేం తెలుసు? కార్బోహైడ్రేట్ ఎంత, మినరల్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, కాల్షియం ఎంత, ఇదే తెలుసు దీనికి మాత్రం ఈ సాంబార్ అనేది తెలీదు, ఇది అన్నం, బిర్యానీ అనేది తెలీదు, అంతే. అలాగే మనం పెట్టుకున్న పేర్లమ్మ ఇవన్నీ. మాకు సంబంధించిన వరకు మేము ఏమనుకుంటామంటే, ఇది ఎప్పటికీ తగ్గదు, నువ్వు ఇలాగ వాడుతూనే ఉండాలా, నువ్వు మా దగ్గరికి వస్తూనే ఉండాలా, డబ్బు కడుతూనే ఉండాలా, వెళ్తూనే ఉండాలి, ఇది లెక్క. అలా కాదని మేము అనుకుంటున్నాం. దాన్ని సరిగ్గా పచ్చివ ఆచరించి నా నిజాయితీగా వాడుకున్నట్టయితే కావాలి. అమ్మో, అది లేకుండా మళ్ళీ ఇది పని చేయదు. అది వేసుకుంటానే ఇది వేసుకోవాలి, గ్రాడ్యువల్గా తగ్గించాలి, అంతే తప్ప మొత్తం అంతా ఒకేసారి అది స్టాప్ చేద్దామంటే అప్పుడు దాకా శరీరానికి ఒకటి కావాలనుకుంటుంది, దాన్ని ఇవ్వకపోతే అది ఒప్పుకుంటుంది ఏంటి? దాంతో వాడతానే అలవాటైంది, బాడీకి అలవాటైన తర్వాత అలాగే ఉంది. ఒకసారి ఏదైనా చెడు, అది రోగమైనా ఇంకోటైనా కూరగాయలు అనేది తినొచ్చు. వంకాయ, గోంగూర, గోరుచిక్కుడు, ఆలుగడ్డ కూడా బంద్ చేసుకుంటే మీకే మంచిది. ఒకవేళ అలాగ వచ్చాం అనుకోకుండా అప్పుడు ఊరు కూడా తినొచ్చు అమ్మ. ఊరుకోడి పొట్టాలకే పెడతారు ప్రసవించిన వెంటనే. అంటే అది మంచిదా చెడ్డదా మరి? అది 11వ రోజు 13వ రోజు స్నానం అయిపోయిన తర్వాత పెట్టేస్తారు మిరియాల చారును, కోడికూర.
ఈ దరిద్రాలు అప్పుడు లేవు. రోడ్ల కంటే ఎక్కువ హోటల్లే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. అది ఎక్కడికెళ్ళి అక్కడికి వెళ్ళి రావడం, ఒక ఖాళీ స్థలం దొరికిందంటే చాలు. ఇవాళ ఖాళీ స్థలం ఉంటుంది, రేపటికి ఈ టైంకి అక్కడ మంచి హోటల్ పెట్టేస్తున్నారు. ఆయిల్ మేము తయారు చేసేదే, ఈ ఆయిల్ మేము తయారు చేసేదే అట్లా. అందుకనే జర నమ్మకంగా చెప్పగలుగుతాం. అది చిన్నపిల్లలకి సాయంకాలం మళ్ళీ కలిపి పెడతారు, నీళ్ళల్లో పాలల్లో కలిపి పెడతారు. సిర్లాక్ టైప్, సిర్లాక్ కంటే మంచిది. సిర్లాక్ 6 నెలలు అయినా పర్వాలేదు, సంవత్సరం అయినా పర్వాలేదు, 2 నెలలు అయినా పర్వాలేదు, ఏం రావు. ఉంటే పోతాయి. అవన్నీ ఉన్నాయి కదా, అదో ప్యాకెట్ తీసుకున్నాం కొంచెం పైకి. అందులో చిన్నపిల్లలకి ఉంటుంది, ఆడవాళ్ళకే, మగోళ్ళకి. చిన్న బాబుకి అది సరిపోతుంది. ఇది మగోళ్ళకి, పెద్దవాళ్ళకి. అదే కొంచెం నీరసంగా ఉండి పిక్కలు నక్కుతూ ఉంటాయి, పొద్దున్న లెగ్గానే ఇది వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. అది ఇది వేసుకుని తాగడమే. పాలల్లో అక్కర్లేదు, మామూలు నీళ్ళలోనే. మన అంబలు ఎట్లా చేసుకుంటామమ్మా,